దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర శ్రీ గురుదత్త జై గురుదత్త. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో గురుచరిత్ర 10వ అధ్యాయం జరిగినటువంటి ప్రదేశం అండి. ఇది ఈ కుర్వాపురం నుంచి చాలా దగ్గరలో 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంతాన్ గౌడ్ అని చెప్పేసి ఇక్కడ ఏం జరిగిందంటే 10వ అధ్యాయంలో వల్లభేషుడు వృత్తాంతం జరిగినటువంటి ప్రదేశం ఇది. ఆ కథ ఏంటంటే వల్లభేషుడు అని చెప్పేసి శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క చాలా గొప్ప భక్తుడు. అతను బ్రాహ్మణులకు సమారాధన చేస్తాను అని చెప్పేసి, అంటే వ్యాపారంలో లాభం వస్తే బ్రాహ్మణులకు కుర్వపురం వచ్చి సమారాధన చేస్తానని చెప్పేసి అతను సంకల్పించుకుంటాడు. అయితే అతనికి స్వామివారి ఆశీర్వాదంతో వ్యాపారంలో చాలా లాభాలు వస్తాయి. అప్పుడు బ్రాహ్మణులకు సమారాధన చేసే నిమిత్తమై కుర్వపురంకు కొంత ధనాన్ని అతను దగ్గర పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే మార్గ మధ్యంలో దొంగలు అతన్ని చంపేసి అతని యొక్క దగ్గరున్నటువంటి ధనాన్ని దొంగలించే ప్రయత్నం చేయగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇక్కడ స్వయంగా ప్రకటితమై ఆ దొంగలను తానే స్వయంగా సంహరించి ఆ వల్లభేషుణ్ణి రక్షించినటువంటి, అతనికి ప్రాణదానం చేసినటువంటి ప్రదేశం అండి. ఇది చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశము. ఇది కుర్వపురం నుంచి దగ్గరలో ఉన్నటువంటి మంతన్ గౌడ్ అనేటటువంటి ప్రదేశంలో జరిగినటువంటి ప్రదేశం. ఇది గురుచరిత్ర 10వ అధ్యాయం జరిగినటువంటి ప్రదేశం అండి. లోపల ఇక్కడ గుహలో బండ మీద స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఎప్పుడైనా మీరు కుర్వపురం వచ్చినట్లయితే ఈ గురుచరిత్ర 10వ అధ్యాయం జరిగినటువంటి ప్రదేశాన్ని తప్పకుండా దర్శించండి. శ్రీ గురుదత్త జై గురుదత్త.